వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. అస్మద్ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధంలో 4వ పాసురాన్ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు మొదటి 3 పాసురాల ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే, ఈ వ్రతం చేయడానికి కేవలం భగవంతుణ్ణి పొందాలి అన్న ఆసక్తి ఉంటే చాలు, అదే అధికారము, పొందించేవాడు పొందబడేవాడు పరమాత్మయే అని మొదటి పాసురంలో చెప్పి, రెండవ పాసురంలో మనం ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్పి, మూడవ పాసురంలో ఈ వ్రతంలో మనం పాల్గొన్నట్లయితే మనకు కలిగేటువంటి పాడి పంట సస్య సమృద్ధి ఎంత అభివృద్ధి పదంలో ఉంటుందో ఆ విషయాల్ని తెలియజేసి, ఇక 4వ పాసురంలో ఏం చెప్తుంది గోదాదేవి అంటే, ఒక ఈ కార్యక్రమం చేయాలన్నా ఒక వ్రతం చేయాలన్నా మనకు కొన్ని అనుకూలించాలి. అలా ఇప్పుడు వీళ్ళు మార్గశీర్ష స్నానము అని పెట్టుకున్నారు ఒక వ్రతం. మరి స్నానం చేయాలంటే ఏం కావాలండి? నీరు కావాలి కదా. మరి నీరు ఎవరి చేతిలో ఉంది? వరుణదేవుడి చేతిలో ఉంది. కాబట్టి మరి ఆ దేవతను మనం ప్రార్థించాలా, లేదా ఆ దేవతే వచ్చి మనల్ని ప్రార్థిస్తాడా అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. ఈ దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఉండి వాళ్ళ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య అంటుంది ఉపనిషత్తు. అంటే ఎవరి ఆజ్ఞకు లోబడి వాయువు వీస్తుందో, సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఇలాంటివన్నీ వాళ్ళ కర్తవ్యాల్ని ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞకి లోబడి వారు చేస్తున్నారు. అంత మాత్రం కాదండి, ఆ శ్రీమన్నారాయణుడే సర్వస్వము అని ఎవరు భావించేటువంటి భక్తులు ఉంటారో, అలాంటి భాగవతోత్తములకు ఈ దేవతలందరూ కూడా అనుయాయులుగా ఉంటారు. వారే వచ్చి వీరికి కావాల్సినటువంటి ప్రతిదీ సమకూరుస్తారు అని మనకు విష్ణు ధర్మాల్లో చెప్పబడింది. అదే ప్రకారంగా ఇక్కడ వరుణదేవుడు వచ్చి గోదాదేవిని అడుగుతున్నారు, అమ్మ మీరు వ్రతం చేయాలంటే ఏం చేయాలి మేము చెప్పండి అడుగుతున్నారు. ఎందుకంటే మరి వీరి ప్రభువు ఎవరు? శ్రీమన్నారాయణుడు. అలా సంతోషించాలి అంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క భక్తులు ఏం కోరుకుంటారో వారికి ఇవన్నీ అందించాలి. తద్వారా తమ యొక్క ప్రభు సంతోషిస్తాడు. ఈ విషయాన్ని మనకి పాశురంలో అలా వరుణదేవుడికి గోదాదేవి ఇలా నువ్వు వర్షించాలి అనే ఒక క్రమం మనకు తెలియజేయబడుతుంది. భాగవతోత్తముల యొక్క వైశిష్ట్యం ఏంటో ఈ పాశురంలో తెలియజేయబడుతుంది. భాగవతోత్తములు అంటే ఎవరు? పుండుం సోరుం పరుగునీర్ తిన్నుం వెత్తులయం ఎల్లాం కണ്ണన్. మాకు తినే ఆహారం ధారకం పోషకం భోగ్యం అన్నీ కృష్ణుడే 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 అని సర్వకాల సర్వ అవస్థలందు కృష్ణుని అందే మనసు నిలిపినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని భాగవతోత్తములు అని అంటారు. అలాంటి వారికి దేవతలు చక్కగా అన్ని సపరలు చేస్తారు అని మనకు చెప్తున్నారు. ఆడిమడై కన్నా ఒన్నునీ కైకరవేల్ ఆழியில் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரிபோல் நின்னதிருந்து தாடாதே சார்ங்கம் உதைத்த சரமழை போல் வாழவுலகனில் பெய்திடாய் నాంగళం మార్గళ నీరాడ మహిళందేలోర్ ఎంబావాయ్. అద్భుతమైన పాశురం ఏం చెప్తుంది ఇక్కడ? గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఓ వరుణదేవుడా, ఓ వర్షానికి అధిపతమైనటువంటి ఓ దేవా, నువ్వు ఎలా వర్షించాలో తెలుసా? పొన్ను నీ కైకరవేల్, నీ యొక్క దాతృత్వాన్ని ఏమాత్రం దాచుకోకుండా చక్కగా ఇచ్చేట్లుగా. దాత అని ఎవరిని అంటారండి? అడిగిన వారికి అడిగినంత కాకుండా ఇంకా ఎక్కువ ఇచ్చి పంపించేవాడిని దాత అంటారు కదా. అలాంటి దాతృత్వాన్ని దాచుకోక నాయన, నీ యొక్క ప్రభువు శ్రీమన్నారాయణ ఉన్నాడే, ఆయన మహా గొప్ప దాత. సులభుడు, సౌశీల్యుడు, వీరు వారు అని తేడా లేదు. నాస్తికుడు అయినప్పటికీ, వాడు భగవంతుడిని నమ్మనప్పటికీ, వేదాన్ని నమ్మనప్పటికీ, ఏదో కష్టం వచ్చి దేవాలయానికి వెళ్ళి స్వామి కాపాడు అంటే, ఏమిరా నాయన, ఇన్నాళ్ళ నుంచి నువ్వు రాలేదు, ఇప్పుడు వచ్చావా, వెళ్ళు అని అంటాడా? అనడు. ఎవరొచ్చినా ఎలాంటి వాడొచ్చినా అందరినీ కరుణించే స్వభావం శ్రీమన్నారాయణది. అలాంటి స్వభావం నువ్వు కూడా అలవర్చుకోవాలి సుమా. అలా నీ దాతృత్వానికి తగ్గట్టుగా నువ్వు వర్షాన్ని కురిపించాలి. ఎలా కురిపించాలి అని అడుగుతావా? చెప్తాను విను. ఆడియుల్ పుక్కు ముగందు కొడార్తేరి, పైపైన సముద్రంలో నీటిని తాగడం కాదు, సముద్ర గర్భం దాకా వెళ్ళి లోపలి వరకు వెళ్ళి చక్కగా నీటిని బాగా తాగి గర్జించి పైకి లేచి మెల్లిగా ఎలా బాగా చక్కగా సాపాటు చేసినవాడు బ్రేవ్ అనే ఒక ఆవులతో తీసినట్టుగా
ఒక తేనుపు తీసినట్టుగా అలా నువ్వు గర్జించి మెల్లిగా పైకి ఎలా లేవాలో తెలిసిన 9 నెలల గర్భిణి ఎలా నడుస్తుందో అలా మెల్లిగా 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 ఓ మేఘం నువ్వు పైకి వెళ్ళి అలా విస్తరిస్తూ ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి అని అడుగుతావా? మెయ్కరుత్తు ఊడి ముదల్వను పోల్ మెయ్కరుత్తు. ఈ బ్రహ్మాండాలన్నిటి ఈ బ్రహ్మాండాలన్నిటికీ మూల కారణం ఎవరో ఆ శ్రీమన్నారాయణుడు. ఆ పద్మనాభుడు ఉన్నాడే, పద్మమును తన నాభియందు కలవాడు పద్మనాభుడు. ఆ పద్మనాభుడి యొక్క రంగు ఏమిటి? నీలిమేఘశ్యాముడు, నల్లటి వర్ణం కలవాడు. అగో అలాంటి వర్ణాన్ని నువ్వు పొందాలి. నల్లటి మేఘంగా ఉండాలి. ఎందుకు? నల్లటి మేఘమే చక్కటి వర్షాన్ని మనకు కురిపిస్తుంది కాబట్టి. అగో అలాంటి యొక్క చక్కటి వర్ణాన్ని తీసుకొని ఆ తర్వాత పాళియంతోరుడై పద్మనాభన్ కయ్యిల్ ఆడిపోల్ బిన్ని వలంపురిపోల్ నిన్నదిరెందు. ఆ పొడవైన భుజములు గల శ్రీమన్నారాయణ యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా మెరవాలి. ఆ తర్వాత ఆయనకి ఇంకొక హస్తంలో ఉండేటువంటి దక్షిణావర్త శంఖంలాగా గర్జించాలి. అంటే ఏంటి దీని అర్థం? అంటే చక్కగా చక్రంలాగా మెరిసి శంఖంలాగా పురమాలి. చూడండి, గురుదేవి పాసురాల్లో సైన్స్ కూడా ఉంది. సాధారణంగా మన ఫిజిక్స్లో చదువుకున్నాం, కాంతి వేగము, ధ్వని వేగం. ఈ రెండిట్లో కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం తక్కువ. అందుకే చూడండి, ఉరుములు ఉరిమినప్పుడు ముందుగా మనకు మెరుపు కనిపిస్తుంది, తర్వాత ధ్వని వినిపిస్తుంది. అలా చక్రంలాగా మెరిసి శంఖంలాగా ఉరిమి అని అర్థం. ఇలా చెప్పింది గోదాదేవి. కాబట్టి మనం చదువుకునే ప్రతి శాస్త్రానికి మూలం వేదమే. ఆ వేదాన్ని వివరించి వచ్చినటువంటి ఇతిహాస పురాణ ప్రబంధాలే అని మనం తెలుసుకోవాలి. మన మూలాల్ని మనం మర్చిపోవద్దు. ఆళిపోల్ మిన్ని పొలంపురిపోల్ నిన్నదిరిందు తాళాదే సార్గముదెత్త శరమణిపోల్. అలా ఉరిమి ఇలా గర్జించి మరి ఎలా వర్షించాలి అంటే, ఆ శ్రీమన్నారాయణ యొక్క చేతిలో ఉండే సార్గం అనే ధనస్సు నుంచి వచ్చే బాణ పరంపర ఎట్లా ఉంటుందో అలా నువ్వు వర్షించాలి. శ్రీమన్నారాయణ యొక్క సార్గం నుంచి వచ్చే బాణ పరంపర మనం ఎక్కడ చూసామండి? చూడలేదు అని అనుకోవద్దు. త్రేతాయుగంలో ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా వచ్చి దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులని 3 గడియల్లో సంహరించాడు. 72 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులు సంహరించాడు. ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు ఎక్కు పెట్టాడు, ఎప్పుడు బాణం వేశాడు తెలియదు. అంతటి వేగం. అలా బాణ పరంపర వస్తూ ఎలా రాక్షసులు సంహరింపబడ్డారో అలా నువ్వు వర్షాన్ని కురవాలి. అంటే దాని అర్థం అంత వేడిగా కుచ్చుకునేలా కాదు సుమా, అంతటా సమంగా కురవాలి వర్షం. నీ దాతృత్వానికి తగినట్టుగా. అంటే ఈ ప్రదేశంలో అనుష్ఠానం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడనే వర్షం కురిపిస్తాను, అక్కడ అనుష్ఠానం చేసేవాళ్ళు లేరు అక్కడ కురిపించను అనకూడదు. అన్ని చోట్ల చక్కగా కురవాలి. కురిసిన వెంటనే మర్నాడే ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. అలా కాదు, ప్రతి చోట వర్షం కురిసి తగినంతగా చెరువుల్లో, దొరువుల్లో, నదులలో తగినంత నీటి సమృద్ధి ఉండేట్లుగా నువ్వు కురవాలి ఓ వర్షదేవుడా. నాంగళం మార్గళ నీరాడ మహిళిందేలో వెంబావాయ్. దానికన్నా ముందు వాళ్ళ ఉలగని. అంటే ఈ లోకంలో ఉండేవారంతా కూడా సంతోషించేటట్లుగా మేం కూడా మార్గళి మాసంలో చక్కగా స్నానం చేసి ఈ వ్రతంలో అవగాహించేట్లుగా ఓ వర్షదేవుడా వర్షాన్ని కురిపించు. జగత్తుకు మంగళములను కలిగించే వ్రతం అండి తిరుప్పావై. ఇప్పుడు చెప్పండి, తిరుప్పావై మీరు చేయాలా నేను చేయాలా? మీరు నేను అని కాదు, ఈ జగత్తంతా బాగుండాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళందరూ చేయదగిన వ్రతం ఈ తిరుప్పావై వ్రతం. కేవలం ఒక మాసం, ఒక 30 రోజులు సూర్యోదయానికి ముందే చక్కగా స్నానం చేసి గోదాదేవి అందించినటువంటి పాసురాల్ని మనం ఇంతకు పూర్వమే పెద్దల ద్వారా నేర్చుకొని చక్కగా పారాయణం చేసి ఉభయ వేదాంత పండితుల ద్వారా ఇందులో ఉన్నటువంటి రసమైన అర్థాలు. తిరుప్పావై అనేది ధ్వని ప్రధానమైన కావ్యం. ధ్వని ప్రధానమైన కావ్యం అంటే అర్థం ఏంటి? పైకి వాక్యాన్ని బట్టి ఒక అర్థం కనబడుతుంది, లోపల వేదాంతాలలో నిగూఢంగా ఉన్న రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకనే వేదం అనైత్తుక్కుం విత్తాహం కోదై తమిళ్ అన్నారు మన పెద్దలు. వేదమంతరికి బీజభూతం ఏమిటి? ఓంకారము. ఏం చెప్తుంది ఓంకారం? ఆ ఉ మా కలిస్తే ఓంకారం. మా అంటే జీవుడు, మకారవాచ్యుడైన జీవుడు అకారవాచ్యుడైన శ్రీమన్నారాయణుడికి ఊ అంటే ఏ అని అర్థం, శ్రీమన్నారాయణుడికే చెందినవాడు అని అర్థం. అలా జీవ పరమాత్మ సంబంధం చెప్పబడింది. అంటే ఓంకారమే మంత్రం. ఆ ఓంకారంలో ఏం చెప్పబడిందో ఆ ఓంకారం నుంచే అనంతమైన శబ్దరాశి అంటే వేదము వాంగ్మయం ఎలా బయటకు వచ్చిందో
అలా ఈ తిరుప్పావైలో కూడా అనేకమైనటువంటి రసమైన అర్థాలు, అలాగే వేదాంత రహస్యాలు ఇందులో నిగూఢంగా ఉన్నాయి. కాబట్టి మనం పెద్దల ద్వారా వీటిని సేవించి ఈ అర్థాన్ని మనం తెలుసుకొని భావిస్తే పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు మన మనస్సులో చేరి మన మనసులో ఉన్నటువంటి ఆ దోషాలని తొలగించి చక్కటి కళ్యాణ గుణాలను మనకు కలుగజేస్తుంది ఈ వ్రతం. అంతేకాదు లోకమంతా బాగుండాలి అని కోరుకునేటువంటి సనాతన ధర్మంలో మనం ఉజ్జీవించడానికి ప్రయత్నిస్తుంది. మనము బాగుపడదాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడతారు. మనం చేస్తూ ఉంటే మనల్ని చూసి 10 మంది చేయాలి. కేవలం భక్తి అంటే మనం ఒక్కరమే కూర్చొని అనుభవించడం కాదు, 10 మందితోని దీన్ని మనం అనుభవించాలి అనే విషయాన్ని మనకు గోదాదేవి చాలా చక్కగా చెప్పింది. అలా భగవంతుడిని పూర్తిగా నమ్ముకొని ఎవరైతే ఉంటారో భక్తులు, అలాంటి వారికి దేవతలే వచ్చి సహాయం చేస్తారు. మనం వెళ్ళి ఇంకొకరిని ఏదో ప్రార్థించాల్సిన అవసరం లేదు, వారే వీరి దగ్గరికి వస్తారు అని భాగవతోత్తముల వైభవాన్ని ఈ పాసులను మనకు తెలియజేసింది గోదాదేవి. ఇంతటి అద్భుతమైన పాసురాన్ని భాగవత ఆచార కటాక్షంతో మనం సేవించాం. మాతృషా కించనత్రాణ బద్ధగంగణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు.